రాష్ట్రంలోనే 170% మంది బీడీ కార్మికులున్న జిల్లా నిజామాబాద్. తెలంగాణలో మొత్తం 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా 2 లక్షల మంది బీడీ కార్మికులు ఈ జిల్లాలోనే ఉన్నారు. ఇక్కడి మహిళలు ఈ పనితోనే మగవారికి సమానంగా సంపాదిస్తారు. ఓ రకంగా చెప్పాలంటే లక్షాధికారులు కోటీశ్వర్లైనా సరే మహిళలు బీడీలు చుట్టక తప్పదు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 82 బీడీ, మరో 15 వర్దీ బీడీల కంపెనీలు ఉన్నాయి. వర్దీ బీడీలంటే ఎలాంటి అనుమతి లేకుండా తయారు చేసే బీడీలు. ఈ కంపెనీలు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రతి నెల బీడీ కార్మికులకు 25 రోజుల పాటు పని కల్పించాలనే నిబంధన ఉన్న బీడీ కంపెనీల యాజమాన్యాలు మాత్రం 10 రోజులు మాత్రమే పని కల్పించి మిగతా 20 రోజుల పాటు వదిలేస్తున్నారు. బీడీలు చుట్టి కార్మికుల బతుకులు పొగబారుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు బీడీలు చుట్టినా వారి శ్రమకు తగ్గ రేటు దక్కడం లేదు. ఒక్కో మహిళ రోజుకు 800 నుంచి 1000 రూపాయల వరకు బీడీలు చుట్టినా వారు సంపాదించేది మాత్రం రోజుకు కేవలం 145 రూపాయలు మాత్రమే. మరోవైపు బీడీ కంపెనీలు కార్మికులకు సరిపడే మురిసరుకు తునికాకును ఇవ్వడం లేదు. నాసిరకం తునికాకు ఇచ్చి తక్కువ పడ్డ తునికాకును కార్మికుల కూలీ డబ్బులతో భర్తీ చేసి కార్మికుల శ్రమను దోచేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో బీడీ కార్మికులకు కరువు భత్యం కల్పిస్తానని, జీవో 81ను రద్దు చేసి జీవో 41ను అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీలన్నీ నీటి మూటలుగానే ఉన్నాయి. ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చే ముందు 41 జీవోను రద్దు చేసి కార్మికుల జీవోను అమలు చేస్తామనేది ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి హామీ ఈ రోజు వరకు కూడా నెరవేర్చలేదు. ఇప్పటికైనా కార్మికులకు ఇచ్చినటువంటి జీవోను తక్షణమే అమలు చేయాలా, బీడీ కార్మికులకు 1000 రూపాయల వృత్తి కల్పిస్తామని చెప్పినటువంటి కేసీఆర్ తక్షణమే 1000 రూపాయల వృత్తి కల్పించి బీడీ కార్మికులకు నెలకు 26 రోజుల చేతిన పని చేసిన పనికి నెలవేళ బట్వాడా, పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యం కల్పించాలా, లేకుంటే బీడీ కార్మికుల నుండి ఈ ప్రభుత్వానికి ఎదురయ్యేటువంటి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బీడీ కంపెనీలపై చర్యలు తీసుకొని తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు.